ఈరోజు నేను గులాబీ గుత్తులు రోజ్ బగ్స్ అంటారండి, అవి చేసే విధానం మీకు తెలియజేస్తున్నాను. ఈజీగా ఇంట్లో హెల్తీగా చక్కగా ఉంటాయన్నమాట. ఏ అకేషన్కైనాను దానికి కావాల్సినవి పక్కా కొలతలతో ఇంట్లో ఈజీగా చేసుకునే విధానం అండి. ఈ మెజరింగ్ కప్పుతో 3 పదార్థాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి కప్పు షుగరు, ఒక తలకప్పు బియ్యపిండి, తలకప్పు మైదా పిండి, ఒక 2 స్పూన్లు 1.5 స్పూన్ వరకు సోంపు అండి. సోంపు షుగరు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాము. ఈ గ్రైండ్ చేసిన దాంట్లో ముందు షుగర్ కరిగే వరకు వాటర్ వేసి షుగర్ కరిగించుకుంటాం అన్నమాట. ఇది కూడా మెజరింగ్ కప్స్ 3 కప్పులు మనం పదార్థాలు తీసుకున్నాము. 1 కప్పు షుగరు, 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యపిండి. సో 3 కప్పుల కన్నా మించిన వాటర్ పట్టదండి. దీంట్లో లూజ్గా వచ్చేలాగా మన దోశ ప్యాటర్న్ లాగే చేసుకుంటామన్నమాట. షుగర్లో సోంపు వేసి గ్రైండ్ చేసిన షుగర్ అండి, అందువల్ల కొంచెం లైట్ ఎల్లోయిష్గా కనిపిస్తుంది. ముందు ఆ షుగర్లో ఏదైతే మెజరింగ్ కప్ ఉందో 1.5 కప్పు వాటర్లో ఉంచి దాన్ని కరిగించుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బియ్య పిండి వేసి బాగా మిక్స్ చేసి ఇవి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిన తర్వాత మూడవ ఇంగ్రీడియంట్ ఈ మైదా కూడా వేసి దీన్ని కూడా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటామండి. ఇది మొత్తం 3 ఇంగ్రీడియంట్స్, షుగరు, గ్రైండ్ చేసిన షుగరు, మైదా, బియ్య పిండి 3 కలిపి ఇలా దోశ పిండి మాదిరిగా దోశ వేసుకునే పిండి మాదిరిగా వచ్చిందండి. ఇంతకన్నా పలసగా అవ్వకూడదు. ఇలా ఉంటే దీన్ని ఒక ½ అవర్ ఇట్లా వదిలేస్తామండి, నానబెట్టేస్తాం. ఈ గుత్తి వేడెక్కిన తర్వాత కొంచెం నూనె ఆవిర్లు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి అన్నప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి. గుత్తిని తీసి మొత్తం దాంట్లో మునక్కుండా కొంచెం 10% గ్యాప్ ఉండేలా చేసి ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న పిండి బయటకు వచ్చేస్తుంది, దానివల్ల ఏమీ నష్టం లేదండి మనకి. తర్వాత ఆ గుత్తిని ఏదైతే పిండి గుత్తికి అంటుకుని ఉందో దాన్ని కొంచెం వేగిన తర్వాత దాన్ని కొసల్లో ఎక్కడైతే దానికి పట్టుకుందో ఆ కార్నర్స్లో ఇట్లా లూజ్ చేస్తే అది కింద పడిపోతుంది. వేడెక్కిన తర్వాత ఒక 10 గుత్తులు తయారైన తర్వాత ఆటోమేటిక్గా అదే రాలిపోతుందండి. గిన్నె వేడెక్కే వరకు మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేసరికి తిరగేయాలి. దీంట్లో షుగర్ ఉండడం మూలంగా తొందరగా ఇవి బేక్ అయిపోతాయి. కొంచెం కలరు మారిపోయి చూడడానికి అంత మంచిగా అనిపించవు. టేస్ట్ చాలా బాగుంటాయండి, కానీ ఓపికగా చెయ్యాలి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. వేడి మీద ఎటంటే అటు బెండ్ అవుతాయి. చూసారా గులాబీ గుత్తులు? ఇది ఇలా ఒక్కొక్క గదిలోంచి తొలగించాలన్నమాట. గ్రిప్ వదిలేసిన వెంటనే కలర్ చేంజ్ అవ్వకుండా దాన్ని తిరగేయాలి. కింద భాగం కూడా వేగనివ్వాలి. ఇవిగోండి ఫ్రెండ్స్, మన గులాబీ గుత్తులు రోజ్ బగ్స్ తయారైపోయి కరకరలాడే గులాబీ గుత్తులండి. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. ఎట్లా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. తక్కువ కాస్ట్తో, తక్కువ శ్రమతో పిల్లలు చాలా సాటిస్ఫాక్టరీగా తింటారండి. స్వీట్ అని అడిగే పిల్లలకి ఇటువంటి స్వీట్ ఇచ్చామంటే హెల్తీగా ఉంటుంది, వాళ్ళకి కూడా సంతోషం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి, మీకు ఎలా వచ్చాయో తెలియపరచండి.